హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మనీ. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజైతే మనం నల్గొండ నుంచి వెళ్ళి తిరుపతి వరకు అయితే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. నల్గొండ రైల్వే స్టేషన్ అయితే వర్క్స్ అయితే బాగా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. Sabari Superfast Express via Guntur, Tirupati, Coimbatore, Ernakulam Town, Kottayam will arrive shortly on platform number 1. Yatrikan. ఈరోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నేమ్ అయితే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20629 అనమాట. సెప్టెంబర్ 29, 2025లో అయితే ఈ ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్గా అయితే అప్గ్రేడ్ చేయడం అయితే జరిగిందనమాట. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోతో అయితే వస్తుందన్నమాట. ఇదైతే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి తిరువనంతపురం సెంట్రల్ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఈ ట్రైను జనరల్ కోచెస్ అయితే కలకల్లాడిపోతుంది. మన కోచ్ అయితే S5 అనమాట. ట్రైన్ అయితే నల్గొండకు వచ్చేసరికి 25 మినిట్స్ అయితే డిలే అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే నల్గొండ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే మిర్యాలగూడెంకి అయితే వచ్చిందనమాట. మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి అయితే 48 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ ఉన్న మెమో ట్రైన్ అయితే నడిగూడ నుంచి వెళ్ళి కాచిగూడ వరకు వెళ్ళే అయితే మెమో ట్రైన్ అనమాట. ఇదైతే మన ట్రైన్ గురించి అయితే ఆ ట్రైన్ అయితే అక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ అనేది వచ్చేసింది. మన ట్రైన్కి అయితే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. మన ట్రైన్కి అయితే డివోచర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ ఇప్పుడు కాచిగూడకి వెళ్తుంది అనమాట. మేము ట్రైన్ అయితే ఖాళీ ఉంటుంది మొత్తం. ట్రైన్కి అయితే తెలంగాణలో అయితే లాస్ట్ స్టాప్ అనమాట మిర్యాలగూడ. నెక్స్ట్ అయితే మన ట్రైన్ స్టాప్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లోని నడిగూడ జంక్షన్లో అనమాట. స్కిప్ ఎక్కడ వస్తుంది, స్కిప్ అయితే ఉండాల్సి ఉంటుంది.
97 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే 37 మినిట్స్ డిలేతో అయితే పిడుగురాళ్ళ స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ట్రైన్కి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ ఉంటుంది ఇక్కడ. 120 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే సత్తెనపల్లి స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ 40 మినిట్స్ డిలేతో వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. 1 మినిట్. ఇక్కడ నల్లపాడు జంక్షన్ దగ్గర అయితే మనల్ని అయితే లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి క్రాసింగ్ అయితే ఉందన్నమాట. దాని గురించి అయితే మన ట్రైన్ అయితే స్లో వెళ్తుంది ఇక్కడ. వన్ 71 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి 38 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 10 మినిట్స్ ఉంటుంది అనమాట. గుంటూరులో అయితే వాటర్ ఫిల్లింగ్ అట్లాంటివి అయితే, టాయిలెట్స్ క్లీన్ చేయడం అట్లాంటివి అయితే వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. విజయవాడ గుంటూరు మెమో ట్రైన్. హండ్రెడ్ 18 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 8 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్ అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అయితే విజయవాడ వరకు వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట. అది నిడుబ్రోల్ నుంచి అయితే మనకైతే డిపార్చర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 8 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది.
అయితే బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 9 minutes డిలేతో వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute ఉంటుంది అనమాట. టూ 54 kilometers కంప్లీట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే చీరాలకు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 11 minutes ఢిల్లీతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes ఉందన్నమాట. ఫోర్ 59 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి వచ్చేసి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 2 minutes డిలేతో అయితే వచ్చిందనమాట. గూడూరు అని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే విజయవాడ గూడూరుకు సంబంధించిన ట్రైన్ అయితే ఉందన్నమాట. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నది. నల్గొండ నుంచి 542 kilometers కంప్లీట్ చేసిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 5 minutes డిలేతో అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ అయితే 10 minutes ఉందన్నమాట. 10 minutes తర్వాత అయితే మనకి మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టేషన్ అయితే మన డెస్టినేషన్ స్టేషన్ అనమాట, తిరుపతి.
52 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes అనమాట. మన వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. మన డెస్టినేషన్ స్టేషన్ అనమాట తిరుపతి అయితే. కాట్పాడి, జోరాపేట్, బంగారుపేట్, కృష్ణరాజపురం. మన వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. మన వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్కడి నుంచి అయితే బ్యూటిఫుల్ లాలాగూడ లోప అయితే వస్తుందన్నమాట. అక్కడి నుంచి అయితే వ్యాప్ 7 30572. అయితే మన శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి నుంచి అయితే డిబాచర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 minutes తర్వాత.